క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు మనతో ఉంటూ మనల్ని భద్రపరుస్తున్న విధానానికి మనమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. లోకంలో మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, సంఘాలుగా మనం కూడుకోలేకపోయినప్పటికీ, ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా దేవుని ఆరాధించడానికి మనకు దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకు మరింత కృతజ్ఞులమై ఉన్నాము. సజీవ వాహిని మీ అనుదిన ఆధ్యాత్మిక మేల్కొలుపు. అనుదినం దేవుని వాక్యాన్ని మీకు చేరువలో అందించడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న కృప మరియు మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. సజీవ వాహిని టీం వారు సిద్ధం చేసి అనుదిన వాహిని ద్వారా మీకు అందిస్తున్న ఆత్మీయ ఆహారం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా క్రీస్తుతో శ్రమానుభవములు 40 రోజుల పాఠ్యభాగాల ద్వారా ఆత్మీయంగా మేలు పొంది ఉన్నారని భావిస్తున్నాం. 40 రోజుల శిలువ ధ్యానాల ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపడ్డారని ఆశిస్తున్నాము. మీరు మాకు పంపిన వాట్సాప్ మెసేజెస్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ రానున్న దినాల్లో మరిన్ని ఆత్మీయ సంగతులను మీ ముందుకు తీసుకుని వస్తాము. అందుకోసం మీ అనుదిన ప్రార్థనలో మా పరిచయ నిమిత్తం జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పునరుద్ధాన పండుగ లేదా పునరుద్ధాన ఆదివారము, అంటే శుభ శుక్రవారమున యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన కొరకై మరణించి సమాధి చేయబడి ఆయన చెప్పిన విధముగా 3వ దినమున పునరుద్ధారణ అవుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఈ రోజు. అవును, ఆయన చెప్పినట్టే మరణపు ముళ్ళను విరచి విజయోత్సవంతో ఆరోహణుడయ్యాడు. క్రీస్తును విశ్వసించిన మనం ఒకనాడు భౌతికంగా ఈ లోకంలో మరణించినా మధ్యాకాశంలో క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమా శరీరములుగా లేపబడతామనే నిరీక్షణ కలుగజేస్తుంది ఈరోజు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకున్నప్పుడు 2 ప్రత్యేకమైన వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకరు పునరుద్ధానమును అనేకులకు ప్రకటించిన ధన్యురాలు మగ్దలేనే మరియా. మరి ఒకరు పునరుద్ధారుడైన క్రీస్తు అని సందేహించినప్పటికీ క్రీస్తు కొరకు హతసాక్షి అయిన శిష్యుడును సువార్తికుడునైన తోమా మన జ్ఞాపకం చేసుకుంటాం. ఈ 2 వ్యక్తులను గురించి, వారి వ్యక్తీకరణలను గురించి ఈ పాఠ్యభాగంలో అధ్యయనం చేద్దాం. పునరుద్ధానము అనగానే మొదట మన గుర్తుకు వచ్చే స్త్రీ మగ్దలేనే మరియా. లూకా సువార్త 24వ అధ్యాయం ప్రకారం పునరుద్ధాన సందేశాన్ని అందించగల ఆధిక్యత కూడా ఈ స్త్రీకే ఇవ్వబడింది. ఇంత ఆధిక్యతను ప్రభు నుండి పొందుకున్న ఈమె సమాజంలో గౌరవనీయురాలు కాదు, 7 దయ్యములు పట్టిన వ్యక్తి. 7 దయ్యములు ఆమెను వెంటాడి వేధించిందంటే బహుశా బంధుమిత్రుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, వారి ప్రేమ నుండి దూరమై ఉండవచ్చు. యేసు క్రీస్తు చేత ఎప్పుడైతే స్వస్థపరచబడిందో ఆనాటి నుండి శిలువ మరణం పొందే వరకు వెంబడించింది. తన ఆస్తిపాస్తులన్నీ ప్రభు కార్యానికే వినియోగించింది. శిష్యులందరికంటే ఈమె ఎక్కువగా ప్రభుని ప్రేమించింది. యేసు క్రీస్తు మరణం తరువాత శిష్యులు వారి దారిన వారు వెళ్ళారు, కానీ అబల అయిన మగ్దల నివాసి మాత్రం ఆ సమాధి స్థలాన్ని వదిలి వెళ్ళిపోలేదు. గుండెలు బాదుకుంటూ రోధించింది. తోడుగా మరికొందరి స్త్రీలను కూడా పిలుచుకుంది. యేసు చెప్పినట్టు 3వ నాడు ఆయన లేస్తాడనే లోతైన విశ్వాసంలో నిరీక్షణ రెట్టింపైంది. వెదికే వారికి దొరుకుతానన్నాడు క్రీస్తు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారని పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 8:17లో లిఖితం చేయబడింది. మరియా పూర్ణాత్మతో పూర్ణ మనసుతోనూ వెదికి సజీవుడైన క్రీస్తును కనుగొంది. పునరుద్ధానుడిగా ఆయన చూసింది. తనకున్న నిస్వార్థ ప్రేమ కారణంగా తొలి ప్రత్యక్షత ఆ స్త్రీకే దక్కింది. ప్రేత వస్త్రాలు వదిలి పరిశుద్ధత వైపు ఆమె ప్రస్థానం శిష్యులందరికంటే అధికంగా ఎంచబడింది. క్రీస్తు శ్రమ, మరణం, భూస్థాపన, పునరుద్ధానములో ఆమె పొందిన సాక్ష్యం అనేక మంది స్త్రీలను ప్రభు మార్గంలో నడిపించిన ప్రథమ మహిళా మిషనరీ అయ్యింది. నేటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ మగ్దలేనే మరియా. 2వ వ్యక్తి తోమా. తోమా అనే పేరు గురించి ప్రస్తావిస్తే అన్నిటికంటే ముందు మన గుర్తుకు వచ్చేది సందేహించేవాడు. అవునండి, మరణముంది సమాధి చేయబడి పునరుద్ధరణైన యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
ఆ సమయంలో మనం అక్కడ ఉంటే మనలో ఎంతమందిని సందేహించకుండా నమ్మి ఉండేవాళ్ళం చెప్పండి? మనల్ని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోని సందర్భాన్ని ధ్యానించినప్పుడు మరణించిన లాజరును చూడవలనని యేసు మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనతో అడిగిరి. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పిన వాక్యాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయము 7, 8 మరియు 16 వచనాల్లో గమనించగలం. ఈ వాక్యం నేను చదివినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి సందేహించేవాడు అనడం కంటే ధైర్యవంతుడైన తోమాగా మనం పిలిచి ఉండవచ్చని నా అభిప్రాయం. తాను మరణానికి అప్పగించుకునే దిశగా యేసు ఉద్దేశపూర్వకంగా అడుగులు వేస్తున్నప్పుడు తోమా చూపించిన ధైర్యం నిజంగా ప్రశంసనీయం. తోమా ఉద్దేశాలు తన క్రియల కన్నా ఘనమైనవిగా అనిపించాయి. నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల్లో ఉంచితేనే గాని నమ్మనని తోమా ఒక రుజువు కోరినప్పటికీ పునరుద్ధరణైన యేసు తోమాతో తన పునరుద్ధరణ బలమును ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నా ప్రభువా, నా దేవా అని అనకుండా ఉండలేకపోయాడు. ఈ మాటలు యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం గమనించగలం. నిజమైన సందేహం వెలుతురు కొరకు అన్వేషిస్తుంది, అపనమ్మకం చీకటితో తృప్తి పడిపోతుంది. విశ్వాస జీవితంలో దేవుని శక్తిని తనకు తానే రుజువుపరుచుకొని సాక్ష్యార్థము కలిగి జీవించడమే నిజమైన విశ్వాసం. తోమాలో అదే విశ్వాసము చూడగలం. ఆనాడు యేసు ప్రభు తోమాకు ఇచ్చిన జవాబు నేడు సందేహించే మనకు నమ్మకాన్ని, అపరిమితమైన ఆదరణను కలుగజేస్తుంది. నిజమైన సందేహాలతో క్రీస్తును అన్వేషించిన తోమా క్రొత్త వెలుగుల దిశగా భారతదేశానికి సువార్తను ప్రకటించి క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయి నేడు మనకు నిదర్శనంగా నిలిచిపోయాడు. క్రీస్తును అన్వేషించిన వారందరికీ ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటారు అనుటలో ఎట్టి సందేహం లేదండి. ఈ రోజు కాదు, రేపు అనే తీర్మానం కాదు ప్రియ స్నేహితుడా. యేసు క్రీస్తు పునరుద్ధరణ బలమును పొందుకున్నప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి, ఆశీర్వదించబడతాయి. ప్రభు మార్గంలో నడిచిన మొదటి మహిళా మిషనరీ మగ్దలేనే మరియా వలె మరియు క్రీస్తు నిమిత్తం హతసాక్షి అయిన తోమా మనందరికీ ఆదర్శంగా నిలిచిపోయారు. నిస్సందేహమైన విశ్వాసంతో అడుగులు ముందుకు వేసినప్పుడే పరలోక రాజ్యాన్ని విస్తరించే ఈ పరిచర్యలో మనం కూడా ఒక పనిముట్టుగా ఉండగలం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యము మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచిందని ఆశిస్తూ ఉన్నాను. సజీవ వాహిని టీం తరపు నుండి మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.